ఇయాలంటే ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నాం, స్వేచ్ఛ స్వాతంత్రం అంటున్నాం, ఆజాదీగా మాట్లాడుతున్నాం. మరిగా ఇదంతా ఎవళ్ళ పుణ్యం? మన తాత ముత్తాతల పోరాటానికి దక్కిన ఫలితం. 80 ఏండ్ల కింద తెల్లోళ్ళ జెండా కిందికి దిగి మన 3 రంగుల జెండా మీదికి ఎగిరింది. అందుకే మన కోసం పానాలు పనంగా పెట్టి పోరాటం చేసిన వీరులను ఇయాల్టికి తలుచుకుంటున్నాం. చూడుర్రి, ఎర్రకోట మీద మోడీ సారు మువ్వన్నెల జెండాను రెపరెపలాడిచ్చిండు. ఎర్రకోట మీద ప్రధానమంత్రి హోదాల 13వసారి జాతీయ జెండా ఎగిరేసిండు మోదీ సారు. ఎప్పట్లెక్కనే నెత్తికి తలపాగా చుట్టిండు. ఈసారి ఎర్ర రంగు చెల్లబట్ట కట్టుకుండు పెద్దసారు. తెల్ల జుబ్బా వేసుకొని దాని మీదకేంచి చాక్లెట్ రంగు కోట్ వేసుకున్నాడు. రాగానే టకటక జెండా ఎగిరేసి సలాం కొట్టి జనగణమన వాడి ఆటి అనక ఇక ముచ్చట సురువు చేసిండు. దేశ పబ్లిక్కు సందేశం ఇచ్చిండు సారు. దేశాన్ని ఎట్టెట్ట ముంగటికి నడిపియాలి, ఏమేం చెయ్యాలి అన్ని తీర్ల చెప్పుకొచ్చిండు. ఇక అమెరికోళ్ళ మాటలు వింటాండ్లు అట్లా ఇట్లా అని తాపకోసారి ఎగసి పార్టీ వాళ్ళు అనబట్టిరు కదా. గా ముచ్చట్లకు ఎర్రకోట సాక్షిగా సమాధానం చెప్పిండు సారు. భారతదేశం ఎవ్వల మాటినదు, ఎవ్వలకు తాళొంచదు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు, ఈసారి యూత్ పొలగాన్ల గురించి బాగా చెప్పు మాట్లాడిండు ప్రధానమంత్రి. 1 మందికి ఏఐ టెక్నాలజీని నేర్పిస్తారట. సర్కారు కొలువులకు తయారయ్యేటోళ్లకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, అడవులలో ఉండే నక్సలైట్లు బయటకు వచ్చిండ్రు కానీ ఇప్పుడు దిమాగి నక్సలైట్లతో పెద్ద ముసుగులు వచ్చింది అన్నట్టు మాట్లాడిండు పీఎం సాబు. हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं। समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. ఇక ఎప్పట్లెక్కనే వేరే దేశాల మీద ఆధారపడకుండా తక్కువ రేటుతోని మంచి సామాన్లు మనమే తయారు చేయాలి, దునియా మార్కెట్ను ఏలాలి అన్నాడు సారు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే పోయినేడు 15 ఆగస్టుకు 103 నిమిషాలు మాట్లాడి రికార్డు కొట్టిన పెద్దసారు ఈసారి మాత్రం 75 నిమిషాలే మాట్లాడిండు. పోయిన 4 ఏళ్లలో గింత తక్కువ మాట్లాడు గిదే తోలుతాసారట. మరి ఏమైందో అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు ఎప్పట్లెక్కనే మన ఆర్మీ జవాన్లు కవాతీ చేసిండ్రు, తీరొక్క తీర్ల విన్యాసాలు చేసిండ్రు. ఢిల్లీలో 15 ఆగస్టు పండుగ జోరుగా నడిచింది. దేశం అంతటా ఊరూరా వాడవాడన 3 రంగుల జెండా రెపరెపలాడింది. అటు ఎర్రకోట మీద ప్రధానమంత్రి సారు జెండా ఎగిరేస్తే, ఇటు మన దిక్కు 2 ముఖ్యమంత్రులు, లీడర్లు, పబ్లిక్కు ఊరూరా వాడవాడన మువ్వన్నెల జెండాలు ఎగిరేసి సలాం కొట్టిర్రు. ఆటలు పాటలు జిందాబాదులు, పోలీసోళ్ళ కవాతు, అబ్బో తీరొక్క తీర్ల మస్తు సంబరంగా నడిచినాయి 15 ఆగస్టు వేడుకలు. ఒక్కసారి మనం కూడా అట్లా పోయి అందరినీ ఓమాలు కరుచుకుని వద్దాం పారి. తొలుత తెలంగాణ 15 ఆగస్టు సంబరాలు చూద్దాం. సీఎం రేవంత్ సారు గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసి సలాం కొట్టిండు. ఇక అటెనక మైకుల ముంగటికి వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎట్టెట్ల ముంగటికి నడిపిస్తుండ్రో, ఏ తీరుగా ఎలుగులో చేసుకుంటూ పోతాన్రో అన్ని తీరులు చెప్పుకొచ్చిండు. పెట్టుబడులు తీసుకొచ్చుడు కానుంచి కొలువులు ఇచ్చుడు దాకా, ప్రాజెక్టులు కట్టించుడు కానుంచి మూసిని నీటుగా చేసుడు దాకా, ఇట్లా ఏం చేసినా అన్ని తీరులు ఆలోచించి పనులు చేస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఈసారి రాజధాని అమరావతికి దగ్గర పట్లనే ఉన్న రాయపూడి పరేడ్ గ్రౌండ్లో జెండా ఎగిరేసిండు. పాత సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఆగమాగం చేసిపోతే రాష్ట్రాన్ని మళ్ళీ ఎగుర పెడతాను అన్నట్టు మాట్లాడిండు సారు.
అమరావతి కట్టుడు పని, పోలవరం గేట్లెత్తుడు అన్ని టైంకు పురాగా ఉడగొడతాం, రాష్ట్రాన్ని ఏక నంబర్ చేస్తాం అన్నాడు సీఎం సారు. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనల్ని ఐక్యత చేసింది. స్వర్ణాంధ్ర మనల్ని దేశంలో నెంబర్ 1 శక్తిగా నిలబెడుతుంది. 2024లో రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించాం. 2047 నాటికి అంతా గర్వించేలా స్వర్ణాంధ్ర నిర్మిద్దాం. ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదు, ఇది 5.5 కోట్ల ఆంధ్రుల సంకల్పం కావాలని పిలిపిస్తున్నాను. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేశాం. ఇక వికాసం నుంచి వైభవం వరకు ప్రయాణిద్దాం. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చాం. స్థిరత్వం నుంచి స్వర్ణాంధ్ర వైపు సాగుదాం. ఇక అటు కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు జెండా ఎగిరేసిండు. సారు ఇంటి ఆమెను తోలుకొని వేడుకలకు పోయిండు. అన్యామగానే మొన్ననే భుజాలకు ఆపరేషన్ చేపించుకున్న సారుకు ఇంకా దెబ్బ జర్ర మాననట్టే కొట్టింది. ఇక జెండా పండుగకు సారెంట వచ్చిన ఇంటి ఆమె అక్కడ అందరు చూడంగా పెట్టిన కొయ్య బొమ్మల మీద మనసు బారేసుకున్నది. పవన్ సారును అడిగి అక్కడిదక్కడనే ఓ 2 బొమ్మలను ఖరీదు కూడా చేసింది. ఇక ఆ ముచ్చట అట్లుంటే 2 రాష్ట్రాలలో జిల్లాల పోంటి లీడర్ సాబులు పబ్లిక్ అందరూ జెండా ఎగిరేసి వందనం చేసిండ్రు. అయితే అందరూ ఒక ఎత్తు అయితే కామారెడ్డిలో జెండా పండుగ చేయడానికి పోయిన VH కాక ఎట్లా ధూమ్ధాం చేసిండో చూడండి. తాత అంటే తాతనే పోయినరే, 78 ఏళ్ళ ఈడుల సుత ఎయ్యి అన్నట్టే ఎగిరిండు. అటు పక్క పొంటే ఉన్న ఎమ్మెల్యే సాబు కాకతోని పోటీ పడలేకపోయిండంటే ఏ తీరుగా స్టెప్పులు వేసిండో అర్థం చేసుకోండి. అది అట్లుంటే ఇంకో దిక్కు ఏపీలో తిరుపతి దిక్కు జెండా ఎగిరేనికి పోయిన మంత్రి ఆనం సారు మాట్లాడుకుంటూనే చక్కెర వచ్చి పడ్డాడు. గట్ల అయింది. సారు వెనక పోంటున్న ఆఫీసర్లంతా గట్టిగా పట్టుకుండ్రు. డాక్టర్లు వచ్చి మందులు ఇచ్చి మళ్ళా మంచిగా అయ్యేటట్టు చేసిండ్రు. అటెనక జర నెమ్మల పడ్డ మంత్రి సారు మళ్ళా వేడుకలు చేసిండు. ఇక బడులల్ల పొలగాండ్ల సంబరంగా ఆదుపోయినరి. చిన్న పోరలు జెండాలు పట్టుకొని పరుగులు పెట్టిండ్రు. ఆటల పోటీలల్లో గెలుచుకున్న బహుమతులు అందుకుండ్రు. పంతులమ్మలు పాయిరంగా ముచ్చట్లన్నీ విన్నారు. గిట్లా ఎప్పట్లెక్కనే ఈసారి 2 రాష్ట్రాలలో మస్తు ఘనంగా సాగినాయి జెండా పండుగ సంబరాలు. ఎటు చూసినా పబ్లిక్ బడి పొలగాండ్లు జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు. 2 రాష్ట్రాలలో ఊరూరా జాతర నడిచింది. సర్కారోళ్ళు ఇచ్చే ఉప్పులు వప్పుల కాడ నుంచి గ్యాస్ సిలిండర్ల దాకా పింఛన్ల దగ్గర నుంచి ఇండ్ల దాకా ప్రతి దానికి రేషన్ కార్డు చూపియాలి. రేషన్ కార్డు లేనిదే ఆమ్ ఆద్మీకి ఏ చిన్న పని కూడా కాదు. అందుకే మళ్ళోసారి లెక్కలన్నీ తీసి పబ్లిక్కు కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టే ఇగ్రం చేసిర్రు సర్కారోళ్ళు. ఇక చూడు రేషన్ కార్డులు పంచిపెట్టే కార్యం ఎట్లెట్లా నడిచిందో, ఏమేమి ముచ్చట్లు నడిచినాయో. కొత్త రేషన్ కార్డులు అనబట్టి చానొద్దులు అవుతుంది. అట్టిట్లా ఇన్నొద్దులకు ఆ ముచ్చట కొసెళ్ళింది. సంగారెడ్డిలో పెద్ద మీటింగ్ పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు పంచిపెట్టే కార్యం చేసిండ్రు సర్కారోళ్ళు. ఇదివారు లెక్క కాకుండా ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు పంచిపెట్టిండ్రు. పాకెట్లో పెట్టుకొని ఎటనకుండా పోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపియవచ్చు. ఇక చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వచ్చినాక ఇప్పటిదాకా 16 లక్షల కొత్త కార్డులు ఇచ్చినామన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి ఉత్తమ్ సారు. అటెనక మైకుల ముంగట్టుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ సారు మాట్లాడుకుంటా ఆడిన మాట తప్పకుండా ఒక్కోటి అన్ని పనులు చేసుకుంటా పోతాన్నాం, పబ్లిక్ను ఎక్కడ నారాజు చేస్తలేమన్నట్టు మాట్లాడిండు. అసెంబ్లీకి రాండ్రి మాట్లాడదామన్నట్టు పాత సర్కారు వాళ్ళకు కూడా సవాలీసిరిండు సారు. ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకన్నాడు. నేను రైతు బంధు చేయలేదు. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి నీ జిల్లా గడ్డ మీద నుంచి శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో
మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అంతేకాదు కొలువుల కోసం ఎవ్వరు కొట్లాడే అవసరం లేదు, ఏ టైంకు ఏమేం కొలువులు నింపాలనో అన్ని కొలువులు నింపుతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఎగస్ పార్టీ వాళ్ళని గట్టిగానే ఆరుచుకుండు. నిరుద్యోగ యువకులకు నా సూచన ఒక్కటే, వాడో వీడో వస్తాడు, రెచ్చగొడతాడు, మాయ మాటలు చెప్తారు, మందు పెట్టినట్టు పట్టుకపోతారు. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోరా రావు, అగ్గిపెట్టే రావు 100 పెట్టి సీస నిండా పెట్రోల్ తెచ్చుకోండు, 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయిండు. పెట్రోల్ పోసుకొని డ్రామా బాగా చేసి రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో నెంబర్ 1. అందుకే ఈనాడు మళ్ళా పిల్లల్ని రెచ్చగొట్టాలి. కోల్పోయిన అధికారాన్ని సాధించుకోవాలంటే పిల్లల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళు శవాలుగా మారాలి, ఆ శవాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏమన్నాడో చూడండి సారు. మీ తమ్ముడు 2 ఏళ్లలో 7 లక్షల ఇండ్లు పేదలకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లో ఓట్లు నువ్వేపించుకో, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేపించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ళ ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు. గిట్లా స్మార్ట్ రేషన్ కార్డులు వంచనికే సంగారెడ్డికి పోయిన సీఎం సారు పొట్టు ముచ్చట్లు చెప్పిండు. మాజీ సీఎం జిల్లాల మీటింగ్ అయింది కాబట్టి ఇంకింత మంటలు పుట్టించేటట్టే నడిచింది ముచ్చట. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు, ఇంత మంచోడు. అన్యమగానే కొత్త పింఛన్ల లెక్క కూడా తేలిందా అన్నారు. మరి అవి కూడా చెప్పనిచ్చింటే మంచిగా ఉండ అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మరిగా చూడాలి ఆ ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారో. చుట్టాల ఇంట్లో దావతున్నదా? ఆగుడే లేదు. అన్నకు పానం బాగలేకపోయినా, చెల్లకు పానం బాగలేకపోయినా నిమిషం కూడా నిలబడుడే లేదు. చిన్న పనైనా పెద్ద పనైనా బస్సు ఎక్కుడే బాటపట్టుడే. సర్కారోళ్ళు ఫ్రీ బస్ పథకం పెట్టిన బస్సులు కిటకిటలాడుతూనే ఉన్నాయి అన్నట్టు పోయిన 15 ఆగస్టుకే ఏపీ ఫ్రీ బస్ పథకం చాలు చేసిండు. అంతే అట్లిట్లా 7 ఏడాది అయ్యింది. అందుకే ఇగో అకషన్లతో ముచ్చట పెట్టిండు సీఎం సార్. పారు సుశేషుద్దాం. ఏపీలో శ్రీశక్తి పేరుతోని పిరి బస్సు పథకం పెట్టి ఈ 15 ఆగస్టుకి 7 ఏడాది. అందుకే అక్కచెల్లెన్లకు పిరి బస్సు పథకం ఎట్టెట్ల పనికి వచ్చింది, మంచిగా ఉన్నదా లేదా అని తెలుసుకోనికే సీఎం చంద్రబాబు సారే బస్సు ఎక్కిండు. అటు జెండా పండుగ వేడుకలు ఒడిసినంటనే సారు రాయపూడి పరేడ్ గ్రౌండ్స్ నుంచి కొత్తగా చాలైన సీడ్ యాక్సిస్ రోడ్డు మీదకి ఎంచబడి బస్సులో తిరిగిండు. అందరితోని ముచ్చట్లాడిండు. పిరి బస్సు పెట్టినాక ఆడోళ్లకు పైసలు మిగులుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. పెద్దన్న తీరుగా అక్కచెల్లెల నడుమ కూకొని నాష్ట చేసిండు. సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది, అందరూ మంచిగా పని చేసుకోవాలి, పైకి రావాలి అన్నట్టు చెప్పిండు సారు. శ్రీశక్తి ఫ్రీ బస్ అందరూ హ్యాపీనా? అందరూ హ్యాపీగా ఉన్న తెలిపేకెత్తండి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఉంది, తల్లికి వందనం ఉంది, గ్యాస్ ఉంది, పెన్షన్ వస్తుంది, డాక్రా సంఘాల దగ్గర లోన్లు వస్తున్నాయి, రైతు భరోసా ఉంది, నేతన్న సేవలో ఉంది, ఇంకో పక్క మత్స్యకారుల సేవలో ఉంది. ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా. మీరు ఈరోజు ఉండేదాంతోనే తృప్తి పడిపోకుండా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. ఇక ఏపీలో పిరి బస్సు పథకం పెట్టిన కాడ నుంచి రోజుకు దగ్గర 24 లక్షల మంది ఆడోళ్లు పిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతున్నారట. ఒక్క ఏడాదిలోనే 87 కోట్ల పిరి బస్సు ప్రయాణం టికెట్లు కొట్టినరాట. స్త్రీశక్తి పథకం మస్తు మంచిగా పనికొస్తుంది అన్నట్టు మాట్లాడుకున్నారు అందరూ. అంతేకాదు మహిళలు ఎవ్వల మీద ఆధారపడొద్దు, సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఇంటిని మొగోళ్ళు కాదు ఆడోళ్లే ముంగటుండి నడిపియాలి అన్నట్టు అందరికీ ధైర్యం నూరిపోసిండు పెద్దసారు. ఓ దిక్కు పిరి బస్సు పథకం ఎట్టెట్టున్నది ఏమేం కథ అని అడిగి తెలుసుకునుడే కాకుండా రాష్ట్రానికే పెద్ద మనిషి కాబట్టి అందరికి బుద్ధి మాటలు కూడా చెప్పిండు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ పిరి బస్సు పథకం పెట్టినాక ఏపీలో ఆర్టీసీ బస్సులకు గిరాకీ గట్టిగా పెరిగింది. అట్లా అక్కడక్కడ బస్సులు చాలా కొత్తున్నాయని శానొద్దుల సంది ముచ్చట్లు వస్తున్నాయి.
మరిక పెద్దసారు గాముచ్చట మీద కూడా నజరేయాలి, కొత్త బస్సులు కొనాలి అని అడగబట్టిండ్రు పబ్లిక్. ఎల్నినో జయంగా ఇప్పటికే కాలం వెనకబడ్డది. వానదేవునికి మొక్కులు, పూజలు, యాగాలు ఎన్ని చేసినా కూడా శినుకు దిక్కులేదు. అసొంటియాల రైతులను ఆదుకోవాలి, లేకుంటే వ్యవసాయం ఆగమవుతుంది అని మన సర్కారోళ్ళు మీది బాజు ఉన్న రాష్ట్రాలతో మాట ముచ్చట చేసి కాలువల ద్వారా నీళ్లు తెప్పిస్తుర్రు. అయితే గా నీళ్లతోనన్నా ఎకరం పారించుకుందామని చూస్తే వచ్చే నీళ్లను కూడా రాకుండా చేస్తుర్రట. మరి గా లెవెళ్ళు ఎందుకట్లా చేస్తుర్రో చూద్దాం పర్. ఏదో పడిపాయే అన్నట్లు కాల్వలకు దిగి ఉష్కె బస్తాలు అడ్డం వేసుకున్న గీ పనిమంతులను చూస్తుర్రు కదా, వీళ్ళే ఆ నీళ్లను రాకుండా చేసిన మోతేవాళ్ళు. మీకు రానిచ్చే ముచ్చటే లేదని ఉష్కె బస్తాలు అడ్డమేసి ఏపీకి పోవాల్సిన నీళ్లను వాళ్ళ దిక్కు మలుపుకుంటుర్రు. మరి ఇట్లా ఎందుకు చేస్తుర్రు, ఏం కథ అనంటే అసలు ముచ్చట్లకు పోవాలి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ కించి ఏపీకి పోవాల్సిన నీళ్ల వాటా ఉంది కదా, ఆ వాటాకు సంబంధించిన నీళ్లను ఎప్పట్లెక్కనే ఇడిచిపెడుతుర్రట అధికారులు. అయితే దీని మీద అక్కడి రైతులు గరమయ్యారు. నీళ్ల ఆర్డర్ మీద ఏపీకించి ఎసొంటి కాయిదాలు కలపలేదు. అసొంటప్పుడు మన నీళ్లను వాళ్ళకేంది ఇచ్చేది అని కర్ణాటక రైతులు గిట్ల ఏపీ కర్ణాటక బార్డర్ కాడ నీళ్లకు అడ్డం తిరిగిర్రు. కర్నూలు జిల్లా ఆధోని మండలం హనవాల్ దిక్కు అయ్యింది గీ ముచ్చట. వీళ్ళంతా కర్ణాటక రైతులే. మన నీళ్లను వాళ్లకు పోనీయొద్దు అన్నట్లు ఉష్కె బస్తాలు తెచ్చి కాలువ కడ్డమే వేసిర్రు. ఆయన నక్కకెందుకు పొలిమేర తగదా, నీళ్ళు ఇచ్చుడైనా బంద్ చేసుడైనా అంతా సర్కారు చూసుకుంటది, లేకుంటే అధికారులు చూసుకుంటారు. నడమల వీళ్ళకెందుకో ఏమో గాని హుషారు లెక్కలు చూపించి వచ్చే నీళ్లను ఆపిర్రు. దీంతో కర్నూలు దిక్కున్న చాలా పంటలకు నీళ్ళొచ్చుడు బంద్ అయ్యి షేన్లు ఎండినంత పని అయిందట. దిగువ కాల్వ 155 కిలోమీటర్ కాడైన ఏగిలంగిది. మరి ఈ ముచ్చట మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో ఏమో గాని మాకు రావాల్సిన నీళ్లను అడ్డుకుంటుర్రు. జర్రగాల కథేందో చూడుర్రి సారు అని అధికారులకు ఫిర్యాదు ఇచ్చిర్రట ఏపీ రైతులు. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఏ రాష్ట్ర సర్కారైనా జనాల కోసమే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లతోనే కుర్చీలకు ఎక్కుతారు కాబట్టి. అందుకే గెలిపిస్తే మీకు అది చేస్తాము ఇది చేస్తామని ఎన్నో పథకాల ముచ్చట్లు చెప్తుంటారు. అళ్ళ కొన్ని ముంగట పడతాయి, కొన్ని పైసలు లేక వెనక పడతాయి. అది వేరే ముచ్చట అన్నట్లు మన తెలంగాణ సర్కార్ కూడా రైతులకు మంచి మంచి పథకాలు పెట్టింది కదా. అగో అండ్ల రైతు బీమా ఆగిపోయిందట. పాండ్రిగా ముచ్చటేందో పురాగా అరుసుకొని వద్దాం. తెలంగాణ రైతన్నలారా, మీ రైతు బీమా పథకం అయిపోయింది. మన సర్కారు రైతులకు రైతు బీమా పథకం, అదే చచ్చిపోయిన రైతులకు 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకం ఉంది కదా, అవగది ఈ కాంచి ఎవ్వరికి రాదు. ఓర్ని అదేంది మంచి పథకాన్ని ఎందుకు బంద్ చేసిరు అని పరిశాన్ ఏం కాకుర్రి. ఇంతకు మునుపు ఈ పథకం ఒక రైతులకే ఉండే కదా, ఇక దాన్ని ఈ కాంచి అన్ని కుటుంబాలకు అందేటట్టు చూడాలి అని చెప్పి ఆలోచన చేస్తుందట మన సర్కారు. అంటే భూమి లేకున్నా సుత ఇంటి పెద్దగా ఇల్లు నడిపించేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సుత అందియాలని చెప్పి ఈ ఉపాయం చేస్తుంది. అదిగిన ఎట్లా ఇప్పటిదాకా రైతు బీమా అని ఉండే కదా, దాన్ని ఇందిరమ్మ రైతు బీమా అని పేరు మార్చి ఈ నవంబర్ 19వ తారీఖు నాడు చాలు చేస్తారట. మరి పోయి నవంబర్ 19వ తారీఖే ఎందుకని చెప్పి బుర్రగోక్కోకురి. ఆ రోజు ఇందిరాగాంధీ మేడం జయంతి అంట, అందుకే ఆ రోజు నాడు మళ్ళా కొత్త పేరు పెట్టి కొత్తగా తీసుకురాబోతుర్రు. సరే పేరు మార్చితే మార్చిరే అనుకుందాం, గాయంత దానికి బంద్ చేసుడు ఎందుకు, అట్లనే నడిపించవచ్చు కదా అని అనుకోకురి. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇచ్చే ఉపాయం చేస్తురు కాబట్టి ఇంటింటి సర్వే చేస్తారట. అంటే ఇల్లు తిరిగి ఇంటి పెద్ద ఇవ్వాలనే ముచ్చట్టు రాసుకపోతారు. అందుకే దానికోసం 3 నెలలు బంద్ పెట్టిరు అన్నట్టు. ఇక అప్పటిదాకా రైతు బీమా ఎవ్వరికి రాదు. గాశారం బాలేక ఈ 3 నెలల లోపల పాస్బుక్లున్న రైతులు ఎవరైనా చచ్చిపోయారు అనుకో 5 లక్షల రూపాయల ముచ్చటిగా మర్చిపోవాల్సిందే. కాబట్టి అట్టిగా తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోకురి. మొత్తానికి 8 ఏళ్ల సంధి నడుస్తున్న ఈ పథకాన్ని టెంపరీగా బంద్ చేసింది సర్కారు. మరిగా ఇంటింటి సర్వే ఎప్పుడు చేస్తారో ఏమో చూడాలి. మన ఫోన్ పేలను గూగుల్ పేలను ఒకరికి పైసలు కొడుతున్నామే అనుకో, ఆ డబ్బులు కొడుతున్న నెంబర్ కరెక్టేనా కాదా, ఏం పేరు వచ్చింది అని 1కి 2 మాటలు చూసుకొని కొడతాం. లేకుంటే 10 నెంబర్లల్లా 1 అటు ఇటు అయినా అది వేరేటోళ్ళకి పోతుంది. అసలైన వాళ్ళ పనిగా ఊతకథనే. ఇక ఇట్లనే ఆ ఏపీలా ఒకళ్ళ ఇంటి నెంబరు ఒకళ్ళకిచ్చి ఏకంగా ఓట్లకు సర్కారు పథకాలకు దూరమైనరట. పాండ్రిగా ఇచ్చేంతరమైన ముచ్చటేందో మనం కూడా చూద్దాం. రేషన్ కార్డులు ఈ నడుమనే వచ్చినట్టు, ఓటకు వారం కిందనే వచ్చినట్టు, ఇండ్ల కాయిదాలు ఇప్పుడే వచ్చినట్లు వాళ్ళ ఆధారాలు చూపిస్తున్న ఈ జనాలను చూస్తురు కదా, వీళ్ళేగా సర్కారు పథకాలకు దూరమైన జనాలు.
వీళ్ళ కథ ఇంటే పేద ఇచ్చంతరమే అనిపిస్తది. పోలవరం జిల్లా కూనవరం మండలం గుండువారిగూడెం వీళ్ళ సొంతూరు. ఇక వీళ్ళకు సపరేట్ ఊరుంది, సపరేట్ ఇండ్లున్నాయి, ఆఖరికి ఎవ్వల పొలాలు వాళ్ళకున్నాయి. అయినా కూడా సర్కారిచ్చే పథకాలు ఏవి అందుతారేవాట. ఎందుకంటే వీళ్ళ ఇంటి నెంబర్లు ఓటర్ కార్డులు వేరేటోళ్ళ ఇంటి మీదకి పోయినాయట. మరి వివరాలు గంత నియతిగా ఏ ఆఫీసర్ రాసుకుపోయిండో ఏం పాడో గాని అధికారుల లాపర్వాజయంగా మేము అన్యాలమైపోతున్నాం అని కళ్ళెర చేస్తున్నారు ఊరోళ్ళు. అయితే ఛత్తీస్గఢ్ కించి వలసొచ్చిన కొందరు మనుషులతోని రామచంద్రాపురం అనే ఊరు ఏర్పడదట. ఇక వాళ్ళకు సపరేట్ ఇంటి అడ్రస్ లేక వీళ్ళ ఇంటి నెంబర్ల మీదనే వాళ్ళ వివరాలు సుతా రాసుకొని పోయారట అధికారులు. ఇక అప్పటి సంది మొదలు వాళ్ళు అసలోళ్ళు అయ్యారు, వీళ్ళు ఊత్తోళ్ళు అయ్యారు. సీన్ కట్ చేస్తే ఏమైందో మాజీ ఎంపీటీసీనే చెప్పుకొస్తుండే ఇనురి. వాళ్ళు వచ్చి మన గుండువారిగూడెం గ్రామం పేరు మీద మరి ఓటకు వాళ్ళు ఆక్రమం మరి ఎవరు ఇచ్చారు కదా, అది మరి ఆక్రమం వాళ్ళు అనుకున్నారా, ఓటాకులు ఇచ్చారు వాళ్ళకి. మరి ఓటాకులు రేషన్ కార్డులు మరి ఇది మన ఉపాధి పథకం ఇచ్చారండి. వాళ్ళు మా పేరు మా డోర్ నెంబర్ పేరు మీద ఉండకూడదు. వాళ్ళు ఖచ్చితంగా తొలగించాలి. ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు బ్యాంకులు వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. మా పిల్లగాలు కూలి పిల్లగాలు చదివించడం ఇబ్బందులు అవుతుంది. మేము ఏ పని చేయాలన్నా మాకు పట్టా ఫేస్బుక్లు మరి బ్యాంకులో పెట్టాలన్నా మేము మరి ఎరువులు తేవాలన్నా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ వల్ల మాకు. సార్ మాకు ఇది ఒక్కటే కాదు, ఈ నడుమైన ఓట్ల సవరణ కార్యంలో సుత మా ఓట్లు ఉంటేయో పోతాయో కూడా తెలియదు. అంత ఎక్కడికెంచో వచ్చిన వాళ్ళు చేసిన ఆగంగిది. మేము ఈడబుట్టి ఈడ పెరిగినాం, అయినా సుత సర్కారు పథకాలకు నోసుకోలేకపోతున్నాం. జర మా తిప్పల తీర్సూరి సారు అని చెప్పి ఒక తిరిగి అడగబట్టి ఇట్లా వాళ్ళు రామచంద్రపురం నుంచి ఉండే వాళ్ళని తీసేసి మా గుండువారిగూడెం సమరించే వాళ్ళే మాకు ఉండాలి. మా డోర్ నంబర్ మారిపోవాలి, నెక్స్ట్ ఓటక్కు మారిపోవాలి. వాళ్ళు ఓటక్కు అనేది కూడా మా దగ్గర ఉండకూడదు, పేరు మీద రాకూడదు. మాకు అవి అన్ని తీసేయాలి. మా గుండువారిగూడెం వచ్చే అన్ని పోబలాలు ఉన్నాయి, వచ్చే పోబలం కూడా మాకు వచ్చేనట్టు కూడా లేదు. వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి తప్ప మాకైతే వచ్చేదైతే ఏది లేదు. ఇంటిరా వాళ్ళను వాళ్ళ తావులో ఉంచి మమ్మల్ని సపరేట్ చేయరి. ఇప్పటికే 20 ఏళ్ల సంది ఈ పోరాటం చేస్తున్నాం. ఇంటి ట్యాక్సులు, కరెంటు బిల్లులు అన్ని కడుతున్నాం. అయినా కూడా మాకేంది రౌసు అని లొల్లి చేస్తుర్రు. అవే అన్నా మరి ఈ ముచ్చట మీద ఎంఆర్ఓ గాని కలెక్టర్ గాని ఏమైనా ఫిర్యాదు చేసిర్రా? సార్ ఎంఆర్ఓ గారిని కలిసాము, కలెక్టర్ ఆఫీసులో కూడా దరఖాస్తు పెట్టడం కూడా జరిగింది. తగిన చర్యలు జరగలేదు సార్, మాకు న్యాయం జరగలేదు. అదన్నట్లు ఎన్ని మాటలు పోయి చెప్పినా కూడా మా చేతులు ఏం లేదయా, పైకెంచి ఆర్డర్ రావాలి అన్నట్టు చెప్తురట అధికారులు. మరి ఇన్నేళ్ల సందికి ముచ్చట ఏడిరుక్కబడ్డదో ఏమో గాని సర్కారు పెద్దలు దబ్బిన కల్పించుకొని మాకు న్యాయం చేయమని ఒక్క తీరుగా అడగబట్టిరు ఊరోళ్ళు. మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి.